హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో ఇంకా గ్రూప్ బి ఎవరు సూపర్ 4 క్వాలిఫైర్ అనేది మనకి ఇంకా తేలలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా టఫ్గా సాగుతుంది గ్రూప్ బి అయితే ఆల్మోస్ట్ తేలిపోయింది. అంటే ఈరోజు యూఏఈ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది కాబట్టి మ్యాచ్ నెంబర్ 10. సో ఆ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు స్ట్రైట్ టు ద సూపర్ 4 ఈరోజు తేలిపోతుంది. ఇంకా గ్రూప్ బి ఎవరు అనేది తేలిపోలేదు కాబట్టి నిన్న బంగ్లాదేశ్ 8 రన్స్ తేడాతో అతి కష్టం మీద గెలవడం అయితే జరిగింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఏం తక్కువ తినలేదు, వాళ్ళు కూడా పోరాడి ఓడిపోయారే కానీ దగ్గర వరకు వచ్చి ఓడిపోయారు అని చెప్పుకోవచ్చు. మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి 19th రోజు ఓమన్తో మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్కి బుమ్రాకి రెస్ట్ ఇస్తారని తెలుస్తోంది. అయితే బుమ్రాకి రీప్లేస్మెంట్గా హర్షదీప్ సింగ్ కానీ హర్షిత్ రాణా కానీ ఇద్దరుట్లో ఎవరో ఒకరు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి అని మనకి కొన్ని రిసోర్సెస్ చెబుతున్నమాట. మరి అది సూర్యకుమార్ యాదవ్ 18th రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేదాకా మనకి స్పష్టత లేదని చెప్పుకోవచ్చు. కానీ మనకు వస్తున్న న్యూస్ మాత్రమే ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని అప్డేట్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. దానికి తగ్గట్టుగానే ఫ్లయింగ్ స్టార్ట్, ఫినామినల్ స్టార్ట్ వచ్చిందైతే చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య 63 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. అయితే ఇనీషియల్గా కొన్ని క్యాచెస్ అయితే వదిలిపెట్టారు ఆఫ్ఘనిస్తాన్, దానికి తగిన ఫలితమే ఇది అని చెప్పుకోవచ్చు. అయితే నో బాల్స్ ఇంకా వేయలేదు, కానీ ఇంకా బంగ్లాదేశ్ వాళ్ళే నో బాల్ సమర్పించారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఒక్క నో బాల్ కూడా వేయలేదు. ఎక్స్ట్రాస్ కూడా చాలా కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాస్ కూడా అంత ఘోరంగా అయితే కూడా ఇవ్వలేదు. అది ఎన్ని ఇచ్చారని నేను వాళ్ళ ఇన్నింగ్స్ చివరిలో చెప్తాను. స్టార్టింగ్ మంచిగానే వచ్చింది. 63 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సైఫుద్దీన్ 30 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. తర్వాత మంచిగా హాఫ్ సెంచరీతో కథం తగ్గాడు 52 రన్స్తో తమ్జిన్ హసన్. మంచి హాఫ్ సెంచరీ చేసిన తర్వాత వెళ్ళిపోయారు. పార్ట్నర్షిప్ ఒకదాని వెంట ఒకటి లిటిల్ పార్ట్నర్షిప్ వచ్చాయి. బట్ ఫస్ట్ లిటిన్ డాస్ అయితే ఏమాత్రం క్రీజ్లో కుదురుకోలేకపోయాడు. 9 రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత తవీర్ హృదయ్ డబుల్ ఫిగర్స్లోకి చేరుకున్నా కానీ తన 50 కానీ 40స్లోకి కానీ చేరుకోలేకపోయాడు. జస్ట్ 26 రన్స్ మాత్రమే చేసి ప్రెవిలియన్కి వెళ్ళిపోయాడు. కానీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో తన వంతు పాత్ర చాలా వరకు అయితే పోషించాడు. ఈ ముగ్గురు మాత్రమే డబుల్ ఫిగర్స్ అంటే 20s, 30s, 50స్లోకి చేరుకున్నారు. మిగతా వాళ్ళందరూ జాకర్ అలీ 11, షమీమ్ హుస్సేన్ 12, ఆ తర్వాత నూరుల్ హసన్ 12. ఈ ముగ్గురు మినహాయిస్తే ఎవరు కూడా అంతగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. ఇక రషీద్ ఖాన్, అదేవిధంగా నూర్ అహ్మద్ తలా 2 వికెట్లు తీసుకోగా ఒక వికెట్ అయితే అష్మతుల్లా ఉమర్జా అయితే తీసుకోవడం అయితే జరిగింది. 2 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఆఫ్ఘనిస్తాన్కి స్టార్టింగ్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హసన్ మహమ్మద్ బౌలింగ్లో సదికుల్లా అటల్ ఎదుర్కొన్న ఫస్ట్ బాలే గోల్డెన్ డక్ వెనుదిరగడం, అంటే లాస్ట్ బాల్ అప్పటి వరకు వికెట్ మేడిన్ ఓవర్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఓవర్. అక్కడ నుంచి రన్స్ ఫ్లో పెరిగింది, కానీ కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అయితే 5 వికెట్స్ ఫర్ 70+ స్కోర్ ఉన్న టైంలో, ఓటమి అంచులో ఉన్న టైంలో అంత ఈజీగా 70+ వరకు 5 వికెట్స్ అయితే పడలేదు. ఎందుకంటే సెకండ్ వికెట్ కొంచెం లేట్గా పడినా కానీ లేటెస్ట్గా పడిందని చెప్పుకోవచ్చు.
రెహమానుల్లా గుర్బాజ్ 35 రన్స్ చేశాడు. అంతకంటే ముందు ఇబ్రాహిం జద్రాన్ యొక్క వికెట్ని అయితే కోల్పోవడం జరిగింది. 5 రన్స్ వద్ద తన వ్యక్తిగత స్కోర్ 5 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. కానీ రెహమానుల్లా గుర్బాజ్ అండ్ అమర్జాయ్ కొంత పార్ట్నర్షిప్ చేసినా కానీ ఆ పార్ట్నర్షిప్ ఫలితం లేకుండా పోయింది. కానీ అష్మతుల్లా ఉమర్జాయ్ 5 వికెట్స్ వరకు ఒక ఎండ్లో ఉంటూనే వచ్చాడు. లాస్ట్లో ఫినిషింగ్ నాకు ఆడాడు అంటే రషీద్ ఖాన్ వల్లే ఈ స్కోరు వచ్చింది. గుల్బదీన్ నాయర్ అండ్ మొహమ్మద్ నబీ 16-15 రన్స్ అయితే చేశారు. వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ చేయడంలో ఒక 15-20 పార్ట్నర్షిప్ రావడంలో వాళ్ళంత పాత్ర పోషించినప్పటికీ వాళ్ళు గెలుపులో భాగం అవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. క్రీజ్లో సెట్ అవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. పదునైన బంతులతో ముచ్చెమటలు పట్టించారని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్కి బంగ్లాదేశ్ వాళ్ళు. సో తర్వాత 14 రన్స్ నూరామద్ చేయగా 50 మిగతా రన్స్ అన్నీ డబల్ ఫిగర్లోనే వచ్చినప్పటికీ ఈ గెలుపుకు ఏమాత్రం కోరలేకపోయాయని చెప్పుకోవచ్చు. జస్ట్ 20 రన్స్ మాత్రమే రషీద్ ఖాన్ ద లాస్ట్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ కనుక చూస్తే ముస్తఫిజుర్ రెహమాన్కి 3 వికెట్లు రాగా రిషాద్ హుసేన్ అదేవిధంగా హసన్ మహమ్మద్ నెక్స్ట్ బౌలర్ 2 వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. 146 రన్స్ వద్ద ఇన్ 20 ఓవర్స్ ఆల్అవుట్ అయితే అవ్వక తప్పలేదు ఆఫ్ఘనిస్తాన్కి. బంగ్లాదేశ్ ఫలితంగా 8 రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 2 for 11 హసన్ మహమ్మద్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఈరోజు మ్యాచ్ నెంబర్ 10 యూఏఈ వర్సెస్ పాకిస్తాన్ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.